సేవతో మన 13వ చాతుర్మాస దీక్ష కార్యక్రమం చాలా వైభవేతంగా బ్రహ్మాండంగా విజయవంతంగా జరిగినది. ఈరోజు కూడా మనకు చాలా జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి, స్మరణకు వస్తూనే ఉంటాయి. మీరందరూ కూడా 13వ మన చాతుర్మాస దీక్షా సమయంలో పొద్దున్న నుంచి రాత్రి వరకు మీ అందరూ పనిని పక్కపెట్టి ఇక్కడికి వచ్చి చాలా బాగా సేవ చేశారు. ఈరోజు కూడా నిన్న కూడా మీరందరూ కూడా ప్రవేశం అక్కడి నుంచే స్వాగతం నడుచుకొని వస్తూ మీరు స్వాగతం చేశారు. అలాగే ఈరోజు కూడా 6 గంటల నుంచి మీరందరూ కూడా ఇంతసేపు సుమారు 9-10 గంటలు అయిపోయిందా, 10 గంటలు 4 గంటల పాటు మీరందరూ కూడా మీ అన్ని పనిని పక్క పెట్టి ఈరోజు గురుగారు మన ఊరికి వచ్చి అమ్మవారికి లక్ష పుష్పార్చన సేవా కార్యక్రమం చేస్తున్నారు. గురుగారితో స్వామీజీతో మనం కూడా అమ్మవారి సేవ చేయాలి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి, గురువారి దర్శనం తీసుకొని గురువారి ఆశీర్వాదాన్ని పొందాలని ముందు నుంచి, అంటే ఎట్లా మీరు 10-11 సంవత్సరాల నుంచి గురు సేవ చేస్తూ వచ్చారు, అలాగే ఇప్పుడు కూడా అంతా శ్రద్ధాభక్తి, అంతా ఆత్మీయత మీరు పెట్టుకొని చాలా విశేషంగా మీరు గురుసేవ ఈరోజు కూడా చేశారు. మీ అందరి శ్రద్ధాభక్తిని, ఆత్మీయతని, ఓపికని ఇంతసేపు కూర్చున్నా అన్నీ చూసి మనకు చాలా సంతోషమైందని చెబుతూ, అమ్మవారి ఆరాధన మన జీవితంలో ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి. ఎందుకంటే మనకు అమ్మవారి కృపతోనే అన్నీ మనకు మంచిగా అయ్యేది. మన ఆది గురువులైన జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు ఏం చెప్పారంటే, సౌందర్యహరి అనే 100 శ్లోకాలను బట్టి ఆరంభంలో మొదటి శ్లోకంలోనే ఏం చెప్పారంటే, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితిమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం కృతపుణ్యః భవతి. హరిహర విరించాదిభిరపి, హరిహర విరించి, హరి విష్ణు, హర ఈశ్వరుడు, విరించి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఏదైనా చేయాలంటే సృష్టి స్థితి లయ కార్యాన్ని కూడా చేయాలంటే అమ్మవారి కృప కావాలి. అమ్మవారి కృప లేకపోతే, ఆశీర్వాదం లేకపోతే నకలు కుశల స్పందితమపి కదలడం కూడా సాధ్యం కాదు, ఏమి చేయగలగదు. అలా ఉన్నప్పుడు కేవల మనుషులైన, అశక్తులైన మనుషులైన మన స్థితి ఏమిటి? మనకు మన జీవితంలో మంచి కావాలి, అది కావాలి, ఇది కావాలని చాలా కోరికలు ఉంటాయి. అవన్నీ అమ్మవారితో మనకు దొరుకుతాయి, అన్నీ మంచిగా అవుతాయి. అన్ని విధాలు మంచి కావాలి, మన అన్ని కోరికలు పూర్తి కావాలని ఆలోచనతోనే మనకు ఋషిములు ఎన్నో మంత్రాలు ఇచ్చారు. ఈరోజు మనం లలితా సహస్రనామంతో అమ్మవారికి లక్ష పుష్పార్చన, నిజంగా చెప్పాలంటే లక్ష కాదు, 1 లక్ష కాదు, ఎన్నో లక్షల పుష్పాలు ఇక్కడ
తీసుకొని వచ్చారు. ఎక్కువై ఈరోజు ఇక్కడ ఒక్కటే అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి మాత్రమే కావాలంటే ఎక్కువైంది. ఇది వేరే గుడి కూడా పుట్టమంటే అని చెప్పాను. అంత పుష్పాలు మీరు తీసుకొని వచ్చారు. ఇలా అమ్మవారి ఆరాధన సేవ మనం చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు చేస్తూ ఉండాలని మనకు ఋషిములు మన గురువులు మనకు ఆదేశించారు. ఎందుకంటే మనకు చాలా కోరికలు ఉన్నాయి మన జీవితంలో. అది కావాలి ఇది కావాలి చాలా కోరికలు ఉన్నాయి. అన్నీ అమ్మవారి కృపతో మనకు దొరుకుతాయి. అమ్మవారి కృప కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలని ఋషులు మనకు చెప్పారు. లలితా సహస్రనామంలోనే ఉన్నది ఈ లక్ష పుష్పాల కథను. లలితా సహస్రనామావళిని చెప్తూ చేశాము. ఏముంది అందులో? ఎప్పుడు మనకు అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుందని చెప్పారు. అమ్మవారి ఆశీర్వాదం ఎట్లా దొరుకుతుంది చెప్పారు. నామపారాయణ ప్రీత. అమ్మవారు ఎప్పుడు సంతోషించి మనకు ఆశీర్వాదిస్తారంటే అమ్మవారి నామాన్ని పారాయణం చేయాలి. నామపారాయణ ప్రీత నంది విద్యా ఘటేశ్వరి మీకు తెలుసు. అలాగే అమ్మవారి దగ్గర మనం చాలా కోరుతూ ఉంటాం. సాధారణంగా ఎక్కువగా అందరూ కోరుకునేది ఏంటంటే డబ్బు కావాలి, ధనం కావాలని. మన దగ్గర ఉన్నది, కానీ అమ్మవారు ఆశీర్వదించే వరకు ఇంకా ఎక్కువ దొరికేలాగి. ధనం అంటే సుఖ వస్తువులు, ఆ ధనం ద్వారా అంటే డబ్బుల ద్వారా మనం కొనొచ్చు అనే ఆలోచనతో కొంటాం. కానీ కేవలం కొంతమంది సరిపోదు. దానితో పాటు మనం తినడానికి రాదు, డబ్బు తినడానికి రాదు. దానితో పాటు ఆహార పదార్థాలు అంటే ఆరోగ్యపరమైన ఆహార పదార్థాలు కూడా కోరుకోవాలని మన ఋషిములు ఏం చెప్పారు? లలితా సహస్రనామంలో ధన్య వివర్ధిని. మన దగ్గర ఉన్నది ధనం ఉన్నది, కానీ ఇంకా అది పెరగాలి. మన దగ్గర సంపద ఉంది, అది ఇంకా పెరగాలి. దానికి అమ్మవారి ఆశీర్వాదం మనం పొందాలని ఆలోచనతో ఇలా ఈ నామాల్లో, లలితా సహస్రనామాల్లో ఇవన్నీ చెప్పారు. అమ్మవారు ఇవన్నీ ఇస్తారు అని. ఇక్కడ సుఖం మాత్రమే కాదు, ఇక్కడ సుఖం ఎక్కువ లేదని, డబ్బు ఎక్కువ దొరకదు, ఎక్కువ సుఖం లేదని ఆలోచనతో చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ ఎక్కువ ధనం సంపాదించవచ్చు, ఎక్కువ సుఖంగా హాయిగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మలో భూమిలో ఎంత మనం సుఖం కోరుకున్నా కూడా దుఃఖాలు వద్దని ఆలోచించడం కూడా దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కేవలం సుఖం అనేది భూమిలో లేదు. సుఖం కంటే దుఃఖమే ఎక్కువ. కానీ పుణ్యలోకాల్లో, స్వర్గాది పుణ్యలోకాల్లో మనకు ఎక్కువ సుఖం దొరుకుతాయి. దుఃఖం అనేది చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ సుఖం ఉంటాయి. అలాంటి స్వర్గలోకాలు కూడా అమ్మవారి ఇస్తావు. స్వర్గాపవర్గద శుద్ధ పుష్ప నిభాగతే. అపవర్గద అంటే మోక్షం కూడా అమ్మవారి ఇస్తారని. అపవర్గం అంటే మోక్షం. కొందరు అనుకోవచ్చు ఏమంటే అపవర్గం అంటే మోక్షం అవన్నీ ఇప్పుడు డబ్బే ఏమి చాలా అనుకోవచ్చు. కానీ మోక్షం అంటే ముక్తి అంటే ప్రాణపోవడం కాదు. జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు భజగోవింద స్తోత్రంలో ఒక చోట
జీవన్ముక్తి అని చెప్పారు. జీవన్ముక్తిని మనమందరూ కూడా పొందాలి. అంటే మనము జీవించున్నప్పుడే అన్ని దుఃఖాల నుంచి, చింతల నుంచి, అన్ని భయాల నుంచి మనకు విముక్తి కావాలని కోరికలు ఉంటాయి. అవును కదా? ఎలాంటి దుఃఖాలు ఉండకూడదు, ఎలాంటి చింతలు ఉండకూడదు, ఎలాంటి భయాలు ఉండకూడదు. హాయిగా ఉండాలి, జీవితంలో ప్రశాంతంగా మన జీవితం ఉండాలని ఆలోచన ఉంటాయి. దానికి జీవన్ముక్తి అని చెప్తారు. జీవించినప్పుడే ముక్తిని పొందడం. ఎట్లా దొరుకుతాయి అంటే అప్పుడు కదా, అంటే మోక్ష స్థితిని పొందడానికి ఏదైతే చేయాలో, ఏదైతే పొందాలో, ఆ స్థితిని పొందడానికి ఏదైతే పని చేయాలో దానికి కావలసిన సాధనని ఆది శంకరాచార్య మనకు చెప్పారు. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, కేవలం గుర్తు చేస్తున్నాను. ఆస్తి ఏం చెప్పారు ఆది శంకరాచార్య వాళ్ళు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం, సద్విచారం, ధార్మిక ఆధ్యాత్మిక విషయాన్ని రోజు చదువుతూ, తెలుసుకుంటూ, సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు అన్ని బంధాలు, అన్ని దుఃఖాలు, అన్ని చింతలు, అన్ని భయాలు దూరమై జీవన్ముక్తి స్థితి అంటే హాయిగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం అనేది మనకు సిద్ధిస్తాయి అనేది మనకు ఆది గురువైన శంకరాచార్యులు, ఆది జగద్గురు ఆది శంకరాచార్య మనకు ఆదేశించాడు. దానికోసమే ఈ గురు పరంపరని ప్రారంభించారు, ఈ గురు మఠాన్ని ప్రారంభించారు. ఆది శంకరాచార్య వాళ్ళు ఆరంభంలో మన భారతదేశంలో 4 దిశలు 4 పీఠాలను స్థాపించి, దాని తర్వాత అనేక మఠాలు, ఆ 4 పీఠాల ద్వారా అనేక మఠాలు స్థాపించబడ్డాయి. అందులో మన వైశ్య కులానికి శృంగేరిలో, శృంగేరి జగద్గురు పీఠంలో చేసిన 12వ పీఠాధిపతి అయిన విజయనగర సామ్రాజ్యానికి మూల పురుషులైన ప్రాణజన్ములైన శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామీజీ శృంగేరి పీఠంలో 12వ పీఠాన్ని పట్టుకోడు. ఆయన కాశీలో ఉన్నప్పుడు సుమారు 1335-40 సంవత్సరాలు ఈశ్వరీలో క్రీస్తుశకాన్ని 1335-40 సంవత్సరంలో కాశీలో ఉన్నప్పుడు సమస్త వైశ్య సమాజానికి ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా, గురుపీఠంగా అక్కడ గురుమఠం, వైశ్య గురుమఠం ప్రారంభం చేసుకొని గురు పరంపరని ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలు అక్కడ గురు పరంపర కొనసాగింది. తర్వాత మొఘలుల ఆక్రమణ జరిగింది, ఉపద్రవం చాలానే పెరిగింది. కారణంతో మన పూర్వ గురువులు కాశీని వదిలి విజయనగర సామ్రాజ్య కాలంలో కర్ణాటకకు విచ్చేశారు. ఎందుకు కర్ణాటక విచ్చేశారంటే, విజయనగర సామ్రాజ్యం కన్యాకుమారి నుంచి మహారాష్ట్ర పూనా రత్నగిరి వరకు ఉండేది. కానీ రాజధాని ఉండేది హంపీలో. హంపి ఈ రోజు కూడా కర్ణాటకలోనే ఉన్నది. అందుకే ఈ రాజధాని ఉండేటువంటి రాష్ట్రంలో, ప్రదేశంలో ఉంటే ఎక్కువ సురక్షితంగా ఉండొచ్చనే ఆలోచనతో కర్ణాటకని విచ్చేసి గోకర్ణంలో
నివసించారు. అక్కడ నివసించిన ఉన్న కాశీ నుంచి వచ్చిన మన పురోగులు చూసుకొని బంగుళూరు నుంచి బెంగళూరు వరకు ఈ విజయనగర సామ్రాజ్య కాలం అయిపోయాక బంగుళూరు నుంచి బెంగళూరు వరకు ఇంకొక సామ్రాజ్యం ప్రసిద్ధికి వచ్చింది. దాని పేరు కెళది సామ్రాజ్యం. ఆ కెళది సామ్రాజ్యంలో వచ్చిన మహారాణి కెళది చక్రవర్తులు గోకర్ణంలో నివసించిన మన పూర్వగురుని చూసి వాళ్ళ తపస్సు, జ్ఞానం, శిష్య వాత్సల్యాన్ని సంబంధం చూసుకొని ఈ మహానుభావులు ఈ గురువులు ఇక్కడ ఉంటే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది, విశేషమైన ఆశీర్వాదం దొరుకుతుంది, మంచిగా ఉంటుంది ఆలోచనతో గోకర్ణం నుంచి 30 కిలోమీటర్ల సమీపంలో ఉండేటువంటి హళదీపురంలో భూదానం ఒకసారి కాదు 2 సార్లు భూదానం చేసిన 400 సంవత్సరాల క్రితం 400 సంవత్సరాల క్రితం అక్కడ హళదీపురంలో కళీ సామ్రాజ్యం నుంచి పూర్వకులకి భూదానం చేసిన ఇతిహాసాలు మనకు ఇతిహాసంలో రాసింది. హళదీపురానికి కూడా మీరు చాలా మంది గోకర్ణంలో పురాణ ప్రవచనం విన్నప్పుడు చాలా మంది వచ్చారు. అలా ఈ హళదీపురంలో మన వైశ్య పీఠం ఉన్నది విషయం మీకు సుమారు 11-12 ఇప్పుడు తెలిసినది. కానీ ఆ హళదీపురంలో ఉండేటువంటి గురు పరంపర, ఈ వైశ్య గురు పరంపర అనేది, వైశ్య గురుపీఠం అనేది ప్రారంభంలో కాశీలో ఉండేది. మూలపీఠం అక్కడ ఉండేది, మూల గురుమఠం అక్కడ ఉండేది. ఈ గురు పరంపర అక్కడ ప్రారంభమైందని మనకు ఇతిహాసంలో రాసింది. శృంగేరి జగద్గురు పరంపరలో 30వ పీఠాధిపతులు అయిన శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద భారతి మహాస్వామీజీ అని 30వ పీఠాధిపతులు హళదీపురంలో ఉండేటువంటి 4వ మన పూర్వ గురువులు శృంగేరికి వెళ్ళినప్పుడు ఆ ఆదేశ పత్రాన్ని ఇచ్చారు. ఆ విశేషమైన ఆదేశ పత్రంలో రాసి ఉంది ఏమంటే హళదీపురంలో ఉండేటువంటి గురువులు వైశ్య సమాజానికి, వైశ్య గురుపీఠానికి గురువులు, అలాగే ఈయన వీళ్ళు కాశీ నుంచి వచ్చేవారనేది విషయం స్పష్టంగా రాసిన కారణంతో కాశీలో మూలపీఠాన్ని, మూల గురుపీఠాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో సుమారు 7 సంవత్సరాల క్రితం చిన్న స్థలాన్ని కొని, ఒక భవనాన్ని కొని అక్కడ భక్త నివాసం నిర్మాణం చేశాము, ఏర్పాటు చేశాము. ఇప్పుడు సుమారు 800 గజాలు స్థలాన్ని కొని అక్కడ వేదశాస్త్ర గురుకులం, గోశాల, నిత్య అన్నదానము, నిత్య సత్సంగము, నెలకొకసారి ఆరోగ్య శిబిరము, ఇలా సేవా కార్యక్రమాలు ప్రారంభం చేయాలని ఈ మాఘమాసంలో అంటే ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు ఈ సందర్భంలో 5 రోజులు సహస్రమోదక గణపతి హవనము, గాయత్రి హవనము, లక్ష్మీనారాయణ హృదయ హవనము, నవచండి హవనము, శ్రీ రుద్ర హవనము, ఇలాంటి హోమ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేశాను. దానితో పాటు లలితా సహస్రనామ కోటి పారాయణము, విష్ణు సహస్రనామంతో కోటి నామ పారాయణము, సర్వమంగళ మాంగళ్యే ఈ మంత్రాన్ని 11 లక్ష సంఖ్యలో, మృత్యుంజయాయ రుద్రాయ ఈ మంత్రాన్ని 5 లక్షల సంఖ్యలో మనమందరూ కలిసి సామూహికంగా ఈ జప పారాయణ కార్యక్రమం చేయాలని ఆలోచనతో అక్కడ కాశీలో మూలమఠ పునర్నిర్మాణమైన ఆ శుభారంభం, చిన్నగా శుభారంభం అనేది చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేశాము. వీరందరూ కూడా ఫిబ్రవరిలో
సాధ్యమైతే రావాలి, లేకపోతే ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మన మూలమఠానికి రావాలని చెబుతూ మీరందరూ కూడా సుమారు 11-12 సంవత్సరాల నుంచి చాలా శ్రద్ధాభక్తితో గురు సేవ చేస్తూ వచ్చారు. మీ అందరి శ్రద్ధాభక్తి అనేది చాలా విశేషమైనది అని చెబుతూ ఈ రోజు కూడా అమ్మవారి ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్పంచుకొని చాలా విశేషమైన సేవలు చేశారు. మీ అందరి శ్రద్ధాభక్తియుక్తమైన సేవను చూసి నాకు చాలా సంతోషమైందని చెబుతూ మీ జీవితంలో ఉండేటువంటి అన్ని విధమైన దుఃఖాలు, కష్టాలు దూరం కావాలి. మీ అందరికీ కూడా పూర్ణమైన ఆరోగ్యం దొరకాలి, దీర్ఘమైన ఆయుష్యం దొరకాలి, ఐశ్వర్యాలు, సకల విధమైన సంపదలు దొరకాలి. అలాగే మీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు ఉండాలని ప్రార్థన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గర ప్రార్థన చేస్తూ, అలాగే మన అనాథ దేవతలుగా శ్రీ లక్ష్మీ నరసింహ దుర్గా పరమేశ్వరి చంద్రమేశ్వర స్వామి దగ్గర, అలాగే మన పూర్వీకులైన శ్రీ శ్రీ శాంతాశ్వ మహాస్వామి దగ్గర ప్రార్థన చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క భక్తులకి మా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతూ ఈరోజు ఎవరైతే కాశీలో మూలమఠానికి భూదానంగా విశేషంగా భూదాన సేవ చేశారో, భూదానానికి ధనసేవ ఎవరైతే చేశారో వారందరికీ కూడా విశేషమైన ఆశీర్వాదాలు తెలియజేస్తూ మీ శ్రద్ధాభక్తి మనకు చాలా సంతోషకరమైనది. మీ అందరి ఆత్మీయత మనకు చాలా సంతోషకరమైనదని మరొకసారి చెబుతూ మీ అందరికీ కూడా అమ్మవారి కృపతో, భగవత్ కృపతో అన్ని విధాలు మంచి కావాలని ప్రార్థన చేసి ఆశీర్వాదాలు తెలియజేస్తూ మాటకి విరామిస్తున్నాను.